మేడం ఎలాంటి సమస్యలు ఉన్నాయి గ్యాస్ సిలిండర్ వల్ల ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? అంటే ఇది వరకు మాకు డైలీ సిలిండర్స్ వచ్చేవి. ఇప్పుడు అట్లీస్ట్ 4 days ఒక్క సిలిండర్ కాదు కదా, 1 week ఒక సిలిండర్ కూడా దొరకట్లేదు. ఇది వరకు 1600 1800 పెట్టి కొనేవాళ్ళం. 4000 5000 పెట్టి ఇచ్చినా కూడా ఒక్క సిలిండర్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు స్టాక్ రావట్లేదు అంటున్నారు. సో ఇప్పుడు ఇది హాస్టల్, హోటల్ కూడా కాదు. అవును, మాకు గ్యాస్ లేదని క్లోజ్ చేయడానికి పిల్లలకి ఎట్లా అట్లా కమిట్ అయి ఉన్నాం కాబట్టి కొంచెమైనా. కాకపోతే కొన్ని టిఫిన్స్ మేము మార్చుకున్నాం, లైక్ పూరి చపాతీలు ఇడ్లీలు దోశలు అవన్నీ మానేసుకొని కొంచెం తక్కువ గ్యాస్ యూస్ తోని వండుకునే ఐటమ్స్ పెట్టుకున్నాం అనమాట. ఉప్మా అని అంటే కొంచెం ఆల్టర్నేటివ్స్ యూజ్ చేసుకుంటున్నాం. గ్యాస్కి వచ్చేటప్పటికి కొంచెం తక్కువ గ్యాస్ యూజ్ చేసుకోవడము, కట్టెల పొయ్యిలు యూజ్ చేసుకోవడము, రైస్ కి అయితే రైస్ కుక్కర్స్ యూజ్ చేసుకోవడం, ఏదో కొంచెం మేనేజ్ చేస్తున్నాం. స్టార్ట్ చేస్తారా మేడం కట్టెల పొయ్యి లేదా చేస్తున్నారా? లేదు, ఆల్రెడీ మేము ఒకటి తీసుకున్నాము. ఒకటి చిన్నది బయోగ్యాస్ అని చెప్పేసి ఒకటి చిన్నది తీసుకున్నాం. ఇంకా ఇప్పుడు వరకు ఉన్నవి అంటే స్టాక్ ఎంత వరకు అయితే మా దగ్గర ఉందో అది కొంచెం కొంచెంగా మా వాడుకుంటున్నాము. ఇంకా రేపటి నుంచి పక్కా అవుతుంది. ఇప్పుడు ఎన్ని రోజులు వస్తుంది మాకు ఒక గ్యాస్ అంటే? మాక్సిమం 1 day or 2 days వస్తుంది ఒక సిలిండర్ అని. అయిపోయి దాన్ని మహా అంటే 2 days వచ్చేది ఒక 4 days కి చేయగలం, కానీ అంతేకన్నా ఇంకెక్కువ ఎక్స్ట్రా ఏం చేయలేము కదా. సో కంపల్సరీ ఏదో ఒక ఆల్టర్నేటివ్ యూజ్ చేసుకోవాలి.